వచ్చేసి ఇంకా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మనం సింహ, అఖండ మనం ఎలా చెప్తామో ఈ మూవీ కూడా వాటిలో అయితే ఇంకా చేర్ చేయొచ్చు అనమాట అన్డౌటెడ్లీ వచ్చేసి. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకేంటంటే ఈ సినిమాలో ఆ స్టోరీ లైన్ వచ్చేసి మనం ప్రీవియస్ బాలకృష్ణ గారి మూవీస్లో చూసిన స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ సినిమాలో అన్నీ ఉంటాయన్నమాట. లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, మనకు ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, ఒక ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట, పవర్ ప్యాక్ డైలాగ్స్ ఉంటుంది, మనకు అన్నీ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా తమన్ బీజిఎం ఎక్సలెంట్, బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎక్సలెంట్, సో డైలాగ్స్ కూడా బాగున్నాయి, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. బోరు కొట్టిన పక్కన ఉంచండి, ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా గొంతు కూడా పోతుంది, అంత బాగుంది సినిమా. ప్రతి 5 నిమిషాలకి ఒక ఎలివేషన్, దాని స్టోరీ కంటెంట్, ఒక ఫైట్స్ అంటూ నిజంగా ఫస్ట్ హాఫ్ ఉక్కిరి బిక్కిరి చేస్తారు మనుషుల్ని. ఒక విజిల్స్ చేస్తాం, క్లాప్స్ కొడతాం, ఎగిరిగంట చేస్తాం, అంత బాగుంటుంది. అలాగే దప్పుడు సాంగ్లో కూడా కొన్ని స్టెప్స్ రిమూవ్ చేశారు. సో ఓకే, అదటు స్క్రీన్ పై బాగానే ఎంజాయ్ చేసాం. బట్ నిజంగా వన్ మ్యాన్ షో అయితే బీజిఎం, దాని తగ్గ హీరో, దాని తగ్గ డైరెక్షన్, నిజంగా బాలకృష్ణ తమను నెక్స్ట్ లెవెల్లో పెట్టారు సినిమాని. సంక్రాంతి నిజంగా మహారాజ్ సినిమా మాత్రం చాలా బాగుందన్న. గేమ్ చేంజర్కే ఎవడెళ్ళడు, నిన్ను చెప్తాను, నేను ఎవడికి కాంట్రవర్సీ కాదు, ఒక ప్రభాస్ అభిమానిగా గేమ్ చేంజర్కి ఎవడెళ్ళడు. డాకు మహారాజు, సంక్రాంతికి మహారాజు, బ్లాక్ బస్టర్ మూవీ. అద్భుతమైన డైరెక్షన్, సితారా క్రియేషన్స్ బ్లాక్ బస్టర్ మూవీ అండి. చాలా బాగుంది సినిమా. అసలు సంక్రాంతి బరిలో రెండో సినిమాగా జనవరి 12న సంక్రాంతి శుభాకాంక్షలు అండి. బాలకృష్ణ గారి కెరీర్లోని మైలురాయిగా నిలిచిపోయే సినిమా, చాలా బాగా చేశాడు. భగవంత్ కేసరి తర్వాత డబుల్ క్యారెక్టర్ ఎరగదీసేశాడు. దబిడే హైలైట్ అండి సినిమాలో. ప్రజ్ఞా జైస్వాల్ కానీ, శ్రద్ధా సిన్హా క్యారెక్టర్ సినిమా చించేసిన సినిమాకి మైల్ స్టోన్. అలాగే బాబీ డేల్ గారి విలనిజం చాలా బాగా చేశాడండి, ఎక్సలెంట్. తమిళ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అదిరింది. సినిమా సూపర్ డూపర్ హిట్. సంక్రాంతి బరిలో మరో బ్లాక్ బస్టర్ మూవీ అండి. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సంగీతం కానీ, మాటలు కానీ, బాలకృష్ణ డబుల్ క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. జై బాలయ్య, జై బాలయ్య.